హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. నేను మీ వర్షిత వీరేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. ఇప్పుడైతే నైట్ 11 అవుతోందండి. అండ్ నైట్ 11 అవుతోంది, ఇప్పుడు పడుకోకుండా ఏం చేస్తుందని అనుకుంటున్నారా? అండ్ మా వారు అయితే డ్యూటీకి వెళ్ళారండి. అండ్ డ్యూటీ నుండి ఇప్పుడే వస్తున్నారు. ఇది వస్తుంది. నేను పడుకుంటే అక్కడే పడుకుని పోతే నువ్వు వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్నా, నేను నిద్రలో నుంచి లేవనేమో అని చెప్పేసి నీకోసమని ఇప్పటిదాకా పడుకోకుండా వెయిట్ చేస్తున్నా. మళ్ళీ ఓకే ఓకే. డ్యూటీ అయిపోయాక మా వారు వస్తే నేను ఎక్కడ డీప్ స్లీప్లో ఉండి డోర్ ఓపెన్ చేయనేమో అని చెప్పేసి ఇప్పటి వరకు మా వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నానండి. అండ్ ఇంకా చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు డిన్నర్ చేస్తున్నారు మా వారు. డే అంతా పిల్లలతో అలసిపోతాను కాబట్టి పడుకోగానే ఈజీగానే నిద్ర పడుతుందండి. అండ్ ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్తే లేవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా కొన్నిసార్లు డీప్ స్లీప్లో ఉంటే కాలింగ్ బెల్ సౌండ్ కూడా వినపడదు. అండ్ ఇంకా మా వారు డిన్నర్ చేస్తున్నారు కాబట్టి నేను హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుందామని ఆయిల్ అయితే తీసుకొచ్చుకుంటున్నాను. అండ్ 2-3 డేస్ నుంచి అనుకుంటున్నానండి హెయిర్కి ఆయిల్ అప్లై చేద్దామని. బట్ టైం అయితే కుదరలేదు పిల్లలతోనే. ఇంకా మా వారితో మాట్లాడుకుంటూ హెయిర్కి ఆయిల్ కూడా పెట్టేసుకుంటే అయిపోతుందండి ఒక పని. పోలీస్ ఉద్యోగం అంటేనే ఎప్పుడు డ్యూటీలు పడతాయో తెలియదండి. 24 అవర్స్ డ్యూటీలోనే ఉండాల్సి వస్తుంది. అండ్ వాళ్ళకి ఫ్యామిలీ కూడా సపోర్టెడ్గా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసుకోగలుగుతారు, ఎలాంటి టెన్షన్స్ అవి లేకుండా. నాకు నా 3rd డెలివరీ అయిన తర్వాత 3 డేస్కే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారండి. ఇంకా నేను నా 3 కిడ్స్ని తీసుకొని కూడా నేను మా వారు హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే పోలీస్ స్టేషన్ నుంచి అయితే కాల్ వచ్చింది ఇమీడియట్లీగా డ్యూటీకి రావాలని చెప్పేసి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మా ముగ్గురిని వదిలేసి మా వారు ఇమీడియట్లీగా డ్యూటీకి వెళ్ళిపోయారండి. అండ్ పోలీస్ ఉద్యోగం అంటే ఇలా ఉంటుంది. సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? మా వారు ఎప్పుడు మాట్లాడుతున్నా న్యాచురల్గా ఒక వీడియో తీసి పెడదామని నాకు ఎప్పుడు ఆశగా ఉంటుందండి. అండ్ ఫైనల్గా ఇవాళ మాట్లాడుతున్నారు మా వారు. హెల్త్ ఎలా ఉన్నా డ్యూటీ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ కొన్నిసార్లు డ్యూటీ హడావిడిలో పడి టైంకి కూడా సరిగ్గా తినరు. ఏమండి చెప్పండి, ఎక్కడికి వెళ్ళేసి వచ్చారు మీరు ఈ నైట్? డ్యూటీకి బందోబస్తు. ఏం బందోబస్తు అది? మొహరం బందోబస్తా. ఇలా నైట్ డ్యూటీలు చేసి ఇంత నైట్ తింటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? పాడైపోతుంది. మరి ఎలా చెప్పండి? పోలీస్ ఉద్యోగం అలాగే ఉంటుందా? నిద్ర వస్తుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.